మునుపెన్నడూ లేని రీతిలో దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా 5గురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులైన పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు ప్రకటించారు. అంతకుముందు మరో 2 పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను 1-2 గరిష్టంగా 3కి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఈ సాంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి ఏకంగా 4ని ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ 1-2-3కి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 5గురికి ప్రకటించింది. ఈ ఏడాది బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్నలు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న మరో 3కి ప్రకటించడంతో మొత్తం 5గురికి ఇచ్చినట్లయింది. 5గురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన 4గురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు అలియాస్ పివి. ఇది పేరు మాత్రమే కాదు, ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న భారత్కి దివిటి. పివి అంటే ఓ గర్వం, ఓ ఎమోషన్. మాజీ ప్రధానిగా మాత్రమే ఆయన తెలుసు. ఆయన జీవితంలో ప్రతి పేజీ నేటి తరానికి ఓ పాఠం. ఆయనలో ఎన్ని కోణాలు, ఎన్ని పార్శ్యాలు, 1 కాదు 2 కాదు, 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఒక వ్యక్తి ఇలా ఎదగడం సాధ్యమా అనే అనుమానాలకు పివి పేరు చెప్తే సాధ్యమే అనిపిస్తుంది. ఎక్కడో పాలమూరు గ్రామంలో పుట్టి దేశాన్ని ఏలడం, అది దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఒక నేత దేశ రాజకీయాలను శాసించడం అంటే మాటలు కాదు, ఆషామాషి అసలే కాదు. అలాంటి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం తెలుగు జాతికే గర్వకారణం. ఓ దేశభక్తుడు ప్రధానైతే ఎలా ఉంటుందో, ఆ పాలన ఎలా ఉంటుందో, ఆ విజన్ ఎలా ఉంటుందో, తీసుకునే నిర్ణయాలు, తీసుకొచ్చే మార్పులు ఎలా ఉంటాయో చూపించిన నిజమైన భారతరత్నం పివి. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అనూహ్యంగా ప్రధాని అయ్యారు. 1991 నుంచి 96 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సమయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. అప్పటి వరకు కూలిపోయే దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తన మేధస్సుతో ఊతమిచ్చి దేశం ఆర్థికంగా పతనం కాకుండా పివి చేసిన కృషి భారత్ ఎప్పటికీ మర్చిపోదు. కుల ప్రాబల్యం లేని, ప్రాంతం కలిసిరాని చోటు నుంచి వచ్చిన పివి తన మేధస్సుతోనే అందరం ఎక్కారనడంలో ఎలాంటి అనుమానం లేదు. కేవలం దేశ రాజకీయాలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా నాడు ప్రముఖుల ప్రశంసలు పొందాయి. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పుడు వారి డిమాండ్లకు ఏమాత్రం లొంగకుండా వారిని విడిపించింది మన పివినే. అలాంటి లౌక్యుడు ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలతో పాటు తీవ్రవాదానికి పాకిస్తాన్ చేస్తున్న సహాయాన్ని బయటపెట్టి ప్రపంచాల్లో చర్చకు పెట్టడంతో పాటు ఆగ్నేసియా దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం కూడా అంతర్జాతీయంగా ఆయనకున్న దృష్టికోణానికి ఒక నిదర్శనం. పంజాబ్లో తీవ్రవాదాన్ని సమర్థంగా అణచివేసిన వ్యక్తి, అధికారులను వ్యక్తిగత ఆడంబరాలకు ఏనాడు వాడని వ్యక్తి పివి. పదవిలో ఉండగా సొంత పిల్లలను కూడా ప్రధాని కార్యాలయంలోకి రానివ్వలేదు. కేసుల విచారణ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్న నాయకుడు ఎవరైనా ఉంటే అది బహుశా పివి ఒక్కరేమో. విప్లవాత్మక భూ సంస్కరణలకు ఆద్యుడు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు చరణ్ సింగ్. చిన్న సన్నకారు రైతుల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు ఆయన. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా, భారత 5వ ప్రధానిగా సేవలందించిన చౌదరి చరణ్ సింగ్ రైతుల అభ్యున్నదయం కోసం నిరంతరం కృషి చేశారు. అందుకే ఆయన జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా ఏటా మనం జరుపుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిరాట్ జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 1902 డిసెంబర్ 23న జన్మించిన చరణ్ సింగ్ దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. యూపీకి సీఎంగా సేవలందించిన ఏకైక జాట్ నేతగా రికార్డు సృష్టించారు. యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని రైతు సంఘాలు ఇప్పటికే చరణ్ సింగ్ చూపిన బాటలోనే నడుస్తున్నాయంటే ఆయన ఎంతటి మహనీయుడో అర్థం చేసుకోవచ్చు. పంటల ఉత్పత్తి సరిగ్గా లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుని స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ చలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికి అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలు తప్పించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటునందించారు. ప్రధానంగా వరి, గోధుమ వంగడాల అభివృద్ధికి స్వామినాథన్ అధిక ప్రాధాన్యమిచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తన పరిశోధనల ద్వారా కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కర్పూరి ఠాకూర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. 1970వ దశకంలో 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ జన నాయక్గా గుర్తింపు పొందారు. రాజకీయంగా అగ్రకులాల ఆధిపత్యం వహించే బీహార్లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాంది పలికారు. మొదటిసారిగా 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ ఏతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషం. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీకి 2019లో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురవృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ సుదీర్ఘ ప్రస్థానంలో దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. కరడుగట్టిన దేశభక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ తన సహచరుడైన మహానేత వాజ్పేయి అడుగుజాడల్లో సిసలైన ప్రజాసేవకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభంజనంలోనూ కమలదనానికి ఊపిరి ఊది సిసలైన సారథిగా కార్యకర్తలు ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరుతో అద్వానీ చేపట్టిన రథయాత్ర భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. అద్వానీని కమలదళ రథసారథిగా చేసింది రథయాత్రే. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన అద్వానీ రథయాత్రకు అనూహ్య మద్దతు లభించింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అద్వానీని అరెస్ట్ చేశారు. 10,000 కిలోమీటర్ల మేర ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బీహార్లో ఆయన యాత్రకు అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అవరోధాలను కలిగించింది. అయినా అయోధ్య కోసం ఆయన పోరాటం ఆగలేదు. అలాగే పార్టీ కోసం ఆయన నిరంతరం శ్రమించేవారు. జర్నలిస్టు నుంచి దేశ ఉప ప్రధానిగా స్ఫూర్తివంతమైన ప్రయాణం కొనసాగించారు. రాజకీయ విలువలను పాటిస్తూ పార్లమెంట్ సభ్యునిగా హుందాగా వ్యవహరిస్తూ తనదైన శైలి, చలోక్తుల మాటలతో ప్రసంగాలను రక్తి కట్టిస్తూ ప్రతిపక్షానికి సమాధానమిచ్చే వైనం వల్ల అద్వానీని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1999లో అత్యుత్తమ పార్లమెంటరియన్ అవార్డుతో ప్రదానం చేసింది. ఉత్తమ పార్లమెంటరియన్గా గౌరవాన్ని పొందిన అద్వానీ నిజంగా భారతరత్నమే.